ఇప్పుడు అన్న మనకు రబీ సీజన్ అంటేనే జింక్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది అనమాట. చలి తీవ్రత ఎక్కువవుతుంది కదా, చలి తీవ్రత ఎక్కువైనప్పుడు జింక్ అవసరం మొక్కకు చాలా ఉంటుంది. జింక్ ఎక్కువ ఏమైందంటే వీటి పిలకలు ఉండవు, మొక్క ఎట్లా అంటే ఇట్లా పెట్టిన కర్ర పెట్టినట్టే ఉంటుంది, జింకు లోపం చూపిస్తుంటుంది అనమాట. ఇగో అని ఇక్కడ ఉంది కదన్నా, ఈ తుప్పు మరకలాగా నల్లగా ఇట్లా వచ్చేసి ఉంది కదా, ఇది జింకు లోపం. అయితే జింక్ ఎక్కువ ఏమవుతుందంటే మొక్క భూమికి వెళ్ళి పోషకాలు తీసుకోదు. మనం వేసిన డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇంకా మిగతా ఎలాంటి పోషకాలైనా గ్రహించదు అన్నమాట. మొక్కకి అయితే ఎప్పుడైతే జింకు లోపం లేకుండా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో, అప్పుడు ఎక్కువ పిలకలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అన్నా నాటేసి 20 రోజులు అయిందా? 20 రోజులు అయింది అంటే ఇప్పటికే యాక్చువల్లీ పిలుకు స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదంటే పెట్టిన కర్ర పెట్టినట్టే ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు దీనికైతే మనం జింక్ స్ప్రే కొడదాము. 12% జింక్ ఉంటుంది అది, ప్లస్ కొంచెం ఫర్టిలైజర్ కూడా తక్కువ వాడేది అంటారు కదా, నానో డిఏపి కలుపుకోవడం. 22 కలిపి కొడితే మనకు పిల్లలు స్టార్ట్ అవుతుంది, చేను కూడా హెల్తీగా వస్తుంది అన్నమాట. నానో డిఏపి కూడా ఉంటుంది అన్న, స్ప్రే కొట్టచ్చు, స్ప్రే పని చేస్తుంది. ఇక మీరు రెండోసారి మళ్ళీ ఎరువులు వాడాల్సిన అవసరం ఏమి ఉండదు, అడుగు మందు చల్లాల్సిన పని ఏమి ఉండదు, స్ప్రే కొట్టేసుకుంటే సరిపోతుంది. స్ప్రే ఉంటుంది అన్న. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటంటే జింకు లోపం చూపిస్తుంది, ఆల్రెడీ స్ప్రే కొడితేనే బెటర్ రిజల్ట్ వస్తుంది. కలుపుకోవచ్చు నేను కలుపుకోవచ్చు. అయితే 1 లీటర్ ఉంటుంది, 1 లీటర్ 2 acres వాడుకోవచ్చు, 2 ఎకరాలు వాడుకోవచ్చు. దాంతోపాటు చిలేటెడ్ జింక్ యాడ్ చేసి పెట్టాం అనుకోండి, ఇక బెటర్ రిజల్ట్ ఉంటుంది. లేదన్నా కలుపుకొని దాన్ని సపరేట్గా కొట్టుకోవచ్చు. ఇప్పుడు లీటర్కి వచ్చేసి నేను చెప్తాను, డిస్కౌంట్ కొట్టిద్దాం. ఈ చిలిటెడ్ జింకు నానో డిఏపి స్పేస్ సరిపోతుంది.